ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. సపనా సపనా ఏమైందమ్మా? ఇంట్లో మనుషులు లేరారా? కనబడతలేదు. నీ పెళ్ళాం ఎటువైంది? ఏం చెప్పుకున్నా ఏం మంచుకలేదు. ఇప్పుడే రాతమ్మా. ఇప్పుడే వస్తాను. రాతమ్మా కూర్చుందా? నీ అయ్యేటివేండు? ఉన్నాడమ్మా, ఇంటి అనుకున్నాడు. బాబు మా అత్త కూర్చోవద్దమ్మా, నేను నీళ్ళు తీసుకొస్తా. అల్లుడు ఇప్పుడే వస్తుండ్రా? ఇప్పుడే వస్తాము. అక్క అంత మంచిదేనా? మంచిగానే ఉన్నాం. బిడ్డను తోలుకపోనీకి వచ్చిన. బిడ్డ వచ్చి 4 రోజులు అవుతుంది. ఇంకెన్నడు తోలిస్తావు మరి బిడ్డను? ఇక 2 రోజులు అయినాక తీసుకొద్దామని చెప్తాను నేనే. మంచిగానే అనుకున్నావు గాని బిడ్డకు లగ్గవలో బంగారం చేపిస్తా అని చెప్తివి. మరి ఇవాళ చేపియకపోతివి, ఇంకెన్నడు చేపిస్తావు? ఈ అడ్ల పైసలు వచ్చిన చేపిస్తాక 4 రోజులు ఒక్కేవట్టు. ఇప్పుడు పైసలు లేవు. పైసలు ఎప్పుడుంటాయమ్మా నీ దగ్గర? నీ బిడ్డ మీద నేను చేపించిన బంగారమే ఉన్నది. నువ్వు ఒప్పుకున్న బంగారం ఇంకెన్నొద్దులోకి చేపిస్తావు? నేనేపటికే చూసుకుంటూ ఉంటారా గాని ఇంకోళ్ళు ఊకుంటారా? అయినా ఈ ఉండి లేనోళ్ళని చేసుకుంటే గట్టిగా అడగలేము, సప్పుడేకు ఉండలేము. చూసుకుంటూ ఉండుడైతాంది. ఏం చూస్తానవే? నడు పా పోదాం. అయ్యో అక్క, తిన్నాక వదులు తినిపోరి. తిన్నట్టే ఉన్నది, కడుపు నిండింది సాలిగా. ఏమిటికి చూస్తానవే? పోనాడు, బ్యాగ్ తెచ్చుకోపో. అయ్యో గట్లెందుకంటారు అత్తమ్మ? అన్నం తిన్నాక పోదాం. అక్కడ నాకు తిండి లేదా నీ ఇంటికాడ? లేకనే వచ్చిన నీ ఇంటికి. ఏమద్దు, తినకుండా అయినా కానీ బ్యాగ్ తెచ్చుకోపో. నర్రాలే పోదాంపా. చక్కదనం ఉన్నదని తిండి తిని పోతారు. ఏం పోడో ఏమచ్చడో, ఏం అందం లేదు, చక్కదనం లేదు. ఇవ్వాలన్నా ఇవ్వలేందుకు పడతారు. ఉన్నవానే? ఏం చేస్తానవే సప్నా? నిన్ను తీసుకొస్తా అని పొద్దుగా వచ్చిన. ఎక్కడ పని ఆన్నే ఉన్నది. ఆ ఇల్లు ఊడ్చి ఇంత పువ్వకూర అండుకో, నాకు ఆకలి అవుతుంది. సరే అత్తమ్మ, అండుతా. ఇన్న నీళ్ళు మోదాలు. బాబుకి ఏం తక్కువ లేదు. ఇగో అత్తమ్మ. అచ్చుడితోనే ఎటు తోలినవే వాడిని? ఎటు వేండవాడు? కూరగాయలు లేకపోతే కూరగాయలకు తోలినత్తమ్మ. మా తోలినవుతి. ఇయ్యపునింటికి పోతే బుక్కడు బువ్వ కూడా నోసుకోకపోతి. గీయాళ్ళైతాంది. బువ్వ లేకపాయే, కూర లేకపాయే. పానం అంతా గావర గావర అవుతుంది. చెప్పనవో, చెప్పన వంట చేయి. సరే అత్తమ్మ, అండుతా. ఏయ్ ఆగే. ఆగు, నేను నచ్చదాకా ఇన్న ఉండు. సరే అత్తమ్మ. ఇగో ఆ బోగర్ కమ్మలు తీసి పారేసి బంగారు కమ్మలు పెట్టుకో. ఈ కమ్మలతోని ఊళ్ళో పోతే నీ కోడలికి బంగారు కమ్మలు లేవ్వా,
అని అంతెటేటో మాటలు మాట్లాడతాండ్రు. పెట్టుకో చూస్తాను. నీ అవ్వగారు పెట్టటోళ్ళా చూచటోళ్ళా? ఈ కమ్మలు పెట్టుకొని ఎవరు విలువ దిద్దాం అనుకుంటానవే? నీ అవ్వగారిదా? నీ అవ్వగారిది పోదు విలువ, మా విలువ పోతుంది. పెట్టుకో చెప్పనా? కానీ తొందరగా, ఎంతసేపు దిద్దుతావు? బయట ఏదో బండి సప్పుడైతుంది, ఎవరో చిరు చూడుకో. అత్తమ్మ బావ నచ్చింది. బావా నచ్చిందని చెప్తానవేందే? ఎదురుగా పోయి తీసుకొని రావా దాన్ని? బా వచ్చిందని చెప్తాను ఇంతకు వచ్చి. ఇప్పుడే వస్తాను బిడ్డ. ఇప్పుడే వస్తున్నావమ్మా. మంచిగా ఉన్నావా? రాండి బిడ్డ, లోపలికి రాండి. అల్లుడు కూసో. నీళ్ళేపోవే. అమ్మ బాప మంచిగా ఉన్నారా బిడ్డ? బాప అన్న మంచిగా ఉంటుందా? పొలం కోత పట్టిర్రా? చెప్పనా? బువ్వ కూర అండుకో. ఎప్పుడు తిన్నారో ఏమో. సరే అత్తమ్మ. ఏందమ్మా గీట ఏమైతుంది? ఇంకా అన్నం కూర అండలేదా? ఎందుకు? మీ అదినే వాళ్ళ అమ్మగారింటికి పోయిందే. ఎప్పుడు పోయింది? ఎప్పుడు వచ్చింది? పోయి 3-4 రోజులు అవుతుంది. ఇలా పొద్దుగాల తోలుకొని వచ్చిన గీయాళ్ళయింది. ఈ పట్టేలవ్వ ఏ పాట కట్నం తీసుకొచ్చిందని వాళ్ళ అమ్మగారింటికి పోయి ఎదుర్కోని తీసుకొచ్చినావు. బస్ ఎక్కి రాకపోవునా? నువ్వెందుకు పోయినావు? తప్పుతుందానే? తప్పదు కదా నాకు. ఏం పెట్టకున్నా కూడా పెట్టిర్రని ముసురు అవుతుంది నా బతుకు. మీ అన్నగారు చేసిన ఘనకార్యం ఇట్లున్నదే బిడ్డ. ఇలువలేనోళ్లకు ఇలువిచ్చుడు అవుతుంది. ఏం చేద్దామమ్మా? అన్నకు లగ్గం కాక ముందు కట్నం లేకున్నా మంచిదే, అమ్మాయి మంచిగా ఉండాలని అన్న ఇష్టపడి ఏరుకోరి ఈ పిల్లని చేసుకునే. ఇక మనం ఏం చేస్తాం తీ. చెల్లి ఎప్పుడు వచ్చినావురా? ఇప్పుడే వచ్చినామన్నా. మంచిదేనా? అయినా వదిన అదృష్టవంతురాలే అమ్మ. నేనేమో ఉన్నింట్లో ఉట్టి ఉన్నింటికే కోడలుగా పోయినా, కానీ వదినే ఏం లేని ఇంట్లో పుట్టినా కూడా ఉన్నింటి కోడలు అయింది. ఇక ఆమెకి ఏమి ఇబ్బంది ఉన్నది? తినుకుంటుంటుంది మంచిగా. గట్లెందుకంటావు చెల్లె? చీలు పని చిలుక పని వదినే చూసుకోవట్టే, అది ఎప్పుడు తినుకుంటా కూర్చున్నది. గట్లనే అనిపిస్తుంది అన్న. ఎందుకంటే నువ్వు ఇష్టపడి చేసుకున్న పెళ్ళాం కదా. మేము వచ్చి గింత సేపు అవుతుంది, గింత ఛాయ్ లేదు ఏం లేదు. ఇది వరకు అన్నం కూర కూడా అండలే. ఇక ఏం పని చేస్తుంది నీ పెళ్ళం? చాయ్ పెట్టుకొత్త బావని. నేను అన్నంకి ఎందుకో ఇక మర్యాద అడిగిపిచ్చి చేపించుకోడా. అన్నం కూర వండుకో, ఇంత తింటాం. అన్న రాగానే ఎక్కలేని ప్రేమను చూపెడతాను. ఛాయ్ పెడతా భవాని. నా ముఖం మంచిగా లేదే, ఎక్కడ కాంపందంగా పెట్టుకున్నట్టయిదో కాంప పాడబడా. అవు బిడ్డ, ఎల్లుండి నానమ్మకు బియ్యం ఇస్తానని ఫోన్ చేద్ది. మీరు రేపు వస్తారనుకున్నా, ఇయ్యాలనే వచ్చిరు కదా. ఇంకా నయ్యం, దాన్ని తీసుకొని చెప్పనొచ్చిందని అయ్యవే. 7 లేకపోతే అల్లునికి 2 రోజులు పని లేదమ్మా, ఉండిపోతామని వచ్చినాం. ఏం కాదు బిడ్డ, మంచి పని చేసేది. అల్లుడు నువ్వు ఇద్దరు ఈయన ఉంటుంది. దా బిడ్డ లోపలికి. వదినే చాయ్ తీసుకురా. హలో, చెప్పే. అంత మంచిదే, నువ్వు మంచి ఉన్నావా? చూస్తున్నానే, మా వేరే ఫ్రెండ్స్ కూడా చెప్పిన, మా చుట్టాలకు కూడా చెప్పిన. ఇంకా ఎక్కడ మంచి సంబంధం దొరుకుతలేదే.
నువ్వేం బాధపడకే, దేవుడు నీకెప్పుడు పెళ్లి రాత రాసిండో ఏమో. ఆంటీకి అంకుల్కి నేను సంబంధం చూస్తా అన్నా అని చెప్పు, సరేనా? నువ్వేం టెన్షన్ పెట్టుకోకు, నేను చూస్తుంది. సరే. ఎవరు బిడ్డ ఫోన్లా? మా ఫ్రెండ్ అమ్మ, వాళ్ళ అమ్మ నాన్న దానికి పెళ్లి చేద్దామని చూస్తున్నారు. కోట్లు ఆస్తున్నది, అది కూడా మస్తు అందంగా ఉంటుంది, కానీ ఎక్కడ మంచి సంబంధం దొరుకుతలేదు. ఒక్కగానొక్క బిడ్డమ్మ, మస్తు ఆస్తున్నది. నాకు తెలిసి దగ్గర దగ్గర ఒక 2-3 కోట్లు ఉంటుందమ్మా. దాన్ని ఎవ్వడు చేసుకుంటాడో కానీ మస్తు ఆస్తిపరుడు అవుతాడే. మా నాన్న ఇద్దరిద్దరు దాన్ని తీసుకురాకపోతే మంచిగా దాన్ని ఇచ్చి పెళ్లి యొద్దుమే. దాని ఆస్తి అంతా మనకే అవుతుండే. మంచిగా నక్కతో ఒక దొక్కినట్టు మన జీవితాలన్నీ మారిపోతుండే. ఛీ, ఇప్పటికైనా ఏమేది బిడ్డ, మన అన్నకు ఆ పిల్లనిచ్చి లక్కని చేద్దాం. మన అన్నకా? అన్న నల్లుడు బయటికి వెళ్ళమ్మా, అత్తరు కావచ్చు, ఫోన్ చేసిర్రు. సరే సరే. ఇద్దరిద్దరు ఇంట్లుండగా అన్నకు మళ్ళీ ఇట్లా కనిపిస్తుంది. లోకం అంతా ఏమనుకుంటుంది? లోకం ఏమనకుండా, మన చేతికి మట్టి అంటకుండా అది ఈ ఇంట్లోకి వెళ్ళి వేయటట్టు నేను చేస్తా బిడ్డ. ఏం చేస్తావే? ఏం కూరనా? అన్నను అప్పటికి వచ్చినాక ఇంత మటన్ తెమ్మంట, అత్తారు కావచ్చు. అమ్మా ఏం చేస్తావే? నువ్వేం ఆలోచించవు బిడ్డ, అదంతా నేను చూసుకుంటా. నువ్వు ఆ పిల్ల సంగతి చూసుకో. అమ్మా, మా ఫ్రెండ్కి వేరే సంబంధాలు రాకుండా చూసుకునే బాధ్యత నాది. ఈ ముద్ద నష్టబ్దాన్ని ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టే బాధ్యత నీది. నేను చూసుకుంటా బిడ్డ. అల్లుడు కూర్చో బిడ్డ. ఎటుపోయినావు రాణీలు? నువ్వు బయట పానుంటే వేస్తానమ్మా. భవాని, మనం వచ్చి 2 రోజులు అవుతుంది. నేను పోతా, నువ్వు వస్తావా ఉంటావా? నేనుంటే ఏం చేస్తా? నానమ్మకి బియ్యం ఇచ్చుడు అయిపోయా. ఈడుంటే నాకు బోరు కొడుతుంది, నేను కూడా వస్తా. పోదాంపా. సరే. అల్లుడు బుక్కడంతా బువ్వ తిన్నాక వదులుతుంది. ఏమేమి ఇస్తాం వస్తాను. అరే ఇంత మటన్ ఇట్లా తీసుకురాపో. సరే అమ్మా. పోరా. సరే అమ్మా. ఏం చూస్తానవే, పోయి కూరకు తయారు చేయబో. సరే అత్తమ్మా. చంపుతా నిన్ను, ఇవాళ నిన్ను ఇడిచేదే లేదు. ఎక్కడ నా చేతులకి వెళ్ళి తప్పించుకోలేవు. ఆగే. ఇవాళ నిన్ను చంపితే నాకు లక్షలు వస్తాయి. ఎడిగిపోతున్నావు, నా చేతిలోకి వెళ్ళి ఇవాళ నువ్వు తప్పించుకోలేవు. ఇవాళ నిన్ను చంపంది నేను పోను. ఎక్కడున్నావే? నువ్వు ఆ ఇంట్లో ఉండద్దు. ఆ ఇంట్లోకి నీ వల్ల మనశ్శాంతి లేదు. నువ్వు చస్తే నాకు లక్షలు వస్తాయి. నువ్వు చావాలి. అయిపోయింది.
లక్షలు లక్షలు వస్తాయి అనుకుంటే సైన్రా కాయలు చెట్టు మీద అన్ని ఖరాబ్ అవుతాయి. ఈ కాయలు తెంపే రేవు కూడా లేదు. నేను ఇట్లనే పాపం అంటే నట్టలు ఒప్పుకారం. ఇక నేను ఏదన్నా చెయ్యాలి. అత్తమ్మ అత్తమ్మ కొడుకేటివేంది అత్తమ్మ? ఎందుకు? వాళ్ళు ఏంది ఇంట్లో ఉండబుద్ధి అయితే లేదా? గట్ల కాదత్తమ్మ, నిన్న తోటకు నీళ్లు పెట్టంగా గడ్డి బాగా పెరిగింది, రేపు పచ్చి గడ్డి వీక్తానన్నా అంటే పడగొడతానన్నాడు. చేనులో తీసుకుపోతాడేమో అని అడుగుతాను, నాకు కనబడతలేడని. వాడు అత్తనే పోతావు, లేకపోతే తోటకు పోయి నువ్వు గడ్డి వీకవా? గట్ల కాదత్తమ్మ, మొన్ననే గట్ల జరిగే. ఒక్కదానికి పోవాలంటే భయం అవుతుంది, అందుకే ఆయన పడగొడతాడని. గాడెవడో ముక్కు ముఖం జరగనోడు వచ్చి బెదిరిస్తే ఇక గట్టనే ఏ పని చేయకుండా చేతులు దగ్గర పెట్టుకొని కూర్చుంటావా? పోయి వీక్పో. అబ్బో నేను పోనత్తమ్మ, నాకు భయం అవుతుంది. ఆయన అత్తి ఇలా పోతా, లేకపోతే రేపే పోయి వీకత్తా. సరే ఆ రాకుంటేంది, నేను అత్తపా. సరే అత్తమ్మ, నేను పోయి వాటర్ బాటిల్ నింపుతా. ఆ సంచి గీత పట్టుకొని రా. సరే అత్తమ్మ. ఇవాళ నువ్వు ఇంటికి ఎట్లా వస్తావో చూస్తా. తోటలా గడ్డి గింతగానం ఆయే, కొద్దిగా తుండగానే సుధరాయించుకోవానే. ఇదంతా ఎప్పుడు పోతాం కావన్నే? పని వెనక పని వేసుకుంటూనే వస్తాను కదా అత్తమ్మ. ఓటేని కోడి వేసుకొచ్చేసరికి గడ్డి బాగా అయింది. ఇదంతా ఎప్పుడు పోతాం చేసుడు అవుతుందో ఏమో, కైకిళ్ళు ఎన్ని అవుతాయో. గిట్లున్నదంటే ఓ నలుగురు పట్టుకోనొత్తుగా అదే కైకిలోలను. రేపు బిస్తా తీయత్తమ్మ. సరే కానీ ఎటు పోతున్నావు అత్తమ్మ? ఇగో గిడికి పోయేస్తా కానీ. సరే. సప్నా, అనిల్ గాడు తోటకు నీళ్ళు పెడితే సగం మట్టుకే వారినే కాదే, పోయి మోటర్ అయిపో, ఇదంతా నీళ్ళు వారుతాయి. పో మోటర్ అయిపో. సరే అత్తమ్మ. నువ్వు వచ్చేదాకా ఇంత గడ్డి విక్తా. నేను చేసేది చేసిన, నువ్వు ఇంటికి ఎట్లా వస్తావో నేను చూస్తా. ఎవరు ఫోన్ చేస్తలేరు, ఇది సచ్చిందంటవా? సచ్చ ఉండదు, ఎవరన్నా చూసిరో ఇంకా ఏమిటో చెప్తలేదు.